హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎందుకో ఓట్స్ అనగానే చాలామంది మనలో ఇష్టపడరు. బ్రేక్ఫాస్ట్లో ఓట్స్ అనగానే ఆ రోజు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారిపోవాల్సిందే. వీటి రెసిపీ స్టైల్ కనుక తెలుసుకుంటే ఎన్నో రకాల అద్భుతమైన రెసిపీలు తయారు చేయొచ్చు. వెజిటేబుల్ ఓట్స్ బాత్ ఈరోజు మన రెసిపీ. ఈ ఓట్స్ వెజిటేబుల్ బాత్కి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, కొద్దిగా కరివేపాకు, స్ట్రింగ్లెస్ బీన్స్ కొన్ని, 2 క్యారెట్లు, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు ధనియాల పొడి, కొద్దిగా పసుపు, చిటికెడు ఇంగువ, తాలింపు దినుసులు, తాజా పచ్చి బఠాణీ, 1 కప్పు ప్లెయిన్ ఓట్స్, కొద్దిగా ఆయిల్, వేరుశనగ గుళ్ళు. వీటితో రెసిపీల తయారీ విధానం, అలాగే వీటి వల్ల కలిగే ప్రయోజనాలు కనుక తెలిస్తే వీటిని మనం జన్మలో వదిలిపెట్టాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా క్యారెట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. స్ట్రింగ్లెస్ బీన్స్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. క్యాప్సికన్ను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. అలాగే ఉల్లిపాయలు. చివరిగా అల్లాన్ని, పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. ముందుగా వేడెక్కిన కడాయిలో కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు దినుసులు, తాలింపు కాస్త వేగిన తర్వాత వేరుశనగ గుళ్ళు, శనగ గుళ్ళు కూడా కాస్త వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కాస్త ట్రాన్స్లూసెంట్గా మారిన తర్వాత ముందుగా క్యారెట్, సన్నగా తరిగిన బీన్స్, క్యాప్సికమ్, ఈ మిశ్రమాన్ని సన్నని సెగ మీద కాసేపు మగ్గనిద్దాం.
ఇప్పుడు ఉప్పు, పసుపు, చిటికెడు ఇంగువ, ధనియాల పొడి, అలాగే తాజా పచ్చి బఠానీ. మిశ్రమాన్ని బాగా కలిపెట్టి మూత పెట్టేసి 2 లేదా 3 నిమిషాలు మగ్గనిద్దాం. వెజిటేబుల్స్ అన్ని కాస్త సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఓట్స్ను కూడా యాడ్ చేద్దాం. ఈ ఓట్స్ని బాగా కలిపెట్టేసి మూత పెట్టేసి 2 నుంచి 3 నిమిషాల వరకు మగ్గనివ్వండి. ఏమాత్రం వాటర్ యాడ్ చేయక్కర్లేదు. వెజిటేబుల్స్లో ఉన్న మాయిశ్చర్తో ఈ ఓట్స్ చక్కగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు ఒక చిన్న సీక్రెట్, మరింత రుచి కోసం రసాన్ని కూడా జోడించేద్దాం. ఎంతో టేస్టీగా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ. ఓట్స్ వెజిటేబుల్ బాత్ని వేడివేడిగా వడ్డించేద్దాం. అద్భుతమైన ప్రయోజనాలు కలిగిన ఈ ఓట్స్ని తరచుగా తీసుకోండి. ఎన్నో రకాల అనారోగ్యాలకి గురి కాకుండా కాపాడతాయి. ఇది కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవటం మర్చిపోకండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.